ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ రైతులందరికీ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నాయకులు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఆ పార్టీ శ్రేణులు రాస్తారోకో చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. రుణమాఫీ కాని రైతుల విషయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టి సారించి రుణమాఫీ అయ్యేలా చూడాలని కోరారు. నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టులో నీటిని నింపాలని డిమాండ్ చేశారు. అధ్యక్షుడు కేసీఆర్ గారు అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశం మేరకు మరి ఈరోజు యావత్ తెలంగాణ అంతా కూడా ప్రత్యేకంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా అన్ని మండలాల్లో కూడా ఈరోజు ధారణ కార్యక్రమం చేసుకోవడం జరుగుతున్నది. ప్రభుత్వం ఎప్పుడైతే ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చిందో ఆ హామీలను మాత్రమే అమలు చేయమంటుంది తప్ప వేరే మేమేం మాట్లాడలేము. మీరు ఏమన్నారు? 9th డిసెంబర్ రోజు 2 లక్షల రూపాయల రుణమాఫీ రైతాంగానికి చేస్తాము అని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు ఒకసారి కనుక మనం లెక్క చూసుకుంటుంటే ఆ రోజు 40,000 కోట్ల రూపాయలు మాత్రమే రైతాంగానికి రుణమాఫీ అని చెప్పి మాట్లాడారు. ఆ తర్వాత 31,000 కోట్ల రూపాయలు మాత్రమే అని మాట్లాడారు. బడ్జెట్ లోపల 24,000 కోట్లు మాత్రమే పెట్టడం జరిగింది. మరి తీరా చూసుకుంటే 17,500 కోట్లు చేస్తున్నామని చెప్పి అన్నారు. మరి నిన్న డిప్యూటీ సీఎం గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా కేవలం 7,500 రూపాయలు మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్పి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు వీరిద్దరు చూస్తే మాకు మహాభారతం లోపల ఉత్తర ప్రగల్భాలు అనేది కనబడుతున్నారు. మాట్లాడేమో బాగా మాట్లాడతారు కానీ పనికి మాత్రం ఏ మాత్రం చేతగాని మనుషులు అని చెప్పి మాత్రం ఖచ్చితంగా నేను చెప్పదలుచుకునేవాళ్ళు. విషయం ఏంటంటే రుణమాఫీ గురించి ఎట్లాగో మీరు 2 లక్షల రూపాయలు మీరు చేస్తున్నారు కాబట్టి రుణమాఫీ 2 లక్షల రూపాయలు మీరు ప్రతి ఒక్క రైతు అకౌంట్లో పడేదాకా తప్పకుండా మా పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా రైతాంగం వెంబడి ఉంటాం, రైతులకు సహకరించుకుంటూ పోతాం. ఎప్పుడంటే అప్పుడు ధారణ చేసి వారికి సపోర్ట్ చేసుకుంటూ 2 లక్షల రూపాయలు ఖచ్చితంగా కట్టేసినట్టు ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తామని చెప్పడం. హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా గొప్పగా వర్షాలు పడలేదు. మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు, గౌరవ మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు ఉన్నప్పుడు ఇలా గౌరవెల్లి ప్రాజెక్ట్ అంతా కూడా నిర్మించి పంపులు కూడా ఆన్ చేసినాం. ఎన్జిటి కేసు ఉన్నాయని చెప్పి ముందుకు సాగలేకపోయినాం. ఇవాళ మంత్రి గారు అయినరు పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర మంత్రి. ఇవాళ వారు ఏది తలుచుకుంటే అది ఖచ్చితంగా పని జరుగుతుంది. ఇవాళ మేము కోరేది ఒకటే, ఇవాళ మీరు ఏ ఎన్జిటి ఉన్నా ఏదున్నా కానీ తప్పకుండా మీరు వాటికి సరి అయిన స్ఫూర్తితోని సరి అయిన మనసుతోని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల మీద ప్రేమ పెంచుకొని ఆ యొక్క ప్రాజెక్టు ఆ ఎన్జిటి కేసును కూడా ఎత్తివేసి మరి ప్రాజెక్టు ఆన్ చేసి ఆ ప్రాజెక్టులో నీళ్లు నింపేది ఉంటే కనీసం భూగర్భ జలాలన్నా పెరుగుతాయి ఈ పని చెప్పుకున్నారు. ఆల్రెడీ కాలువలు కొన్ని తవ్వున్నాయి, ఇంకా ఎక్స్టెన్షన్ ఆఫ్ కాలువలు కావాలి. కేవలం 400 కోట్ల రూపాయలతో కాలువలు అవుతాయా? జరుగుతాయా? మరి అవుతుందా? మరి ఎందుకు మీరు పెండింగ్ పెడుతున్నారని చెప్పి అడుగుతున్నాం. కదా మీరు నీళ్లు నింపి చూపించండి. నిజంగానే మీరు చాలా గొప్ప మంత్రి కనుక ఏది ఉంటే, నిజంగానే మీరు కనుక పేరు పోసిన మంత్రి కనుక ఏది ఉంటే, మీ మాటే కనుక రేవంత్ రెడ్డి గారు కనుక విధేది ఉంటే, మీరు నిజంగానే చాలా గొప్ప వ్యక్తి కనుక ఏది ఉంటే వారం రోజుల లోపల ఈ నెల ఆఖరు లోపల మీరు గౌరవెల్లి ప్రాజెక్ట్ లోపల నీళ్లు వదలాలి అని చెప్పి మేము కోరుతున్నాం.